ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినది అయితే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవు ఇవాళ. ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దామనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నారికి వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము అవినీతికి వ్యతిరేకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది? ఎవరి పార్టీ బీఆర్ఎస్? బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా సరకుడు కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఒప్పుకుంటాం మేము? దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏం భాష? నేను ఎంత బాగా అనిపించిందంటే, ఎవరి చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకుని డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డికి సంబంధం తప్పించుకునే మాటలు చెప్పకు. మళ్ళా నువ్వు తప్పించుకునే మాట లేదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు. నువ్వు సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా, చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు. అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న, నువ్వు అట్లా వెంటకే దేవుడిని ఒట్టు పెడతారని ఆస్తి కూడా దేవుడు నమ్మ నాస్తి కూడా చెప్పిన. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు? చెప్పు. వేదిక మేము ఏర్పాటు చేస్తాం. దానికి కావాలి తప్ప మళ్ళీ దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఇలా. ఆ భాష ఏందన్నా, నిన్న ప్రభుత్వం చాతకంతనం, ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న, అరే హౌలే అట, అరే హౌలే. కలెక్టర్లు నిన్న కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ, కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ అట, పోలీసోడు. ఇది కేటీఆర్ కొడుకు వాడే భాష, ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష. కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ అట. ఇది అన్ని భాష? ఇది తెలంగాణ భాషనా? ఇది తెలంగాణ యాసనా? ఇది ఇంత అహంకారం ఎందుకు? కనీసం సంస్కారం లేదు, సంస్కారహీనుడు నువ్వు. సోషల్ మీడియా వేదిక చేసుకొని దుబాయ్ సిగ్గు లేకుండా దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన, నీ సోషల్ మీడియా మిత్రుడే పేరున్నది, వీళ్ళ పేర్లు బిడ్డ అందరూ ఒక 4 పేర్లు మా దగ్గర ఉన్నాయి. మాకు వ్యతిరేకంగా, మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భరిస్తారు. వాళ్ళు రాహుల్ గాంధీ తిట్టా భరిస్తారు, ముఖ్యమంత్రిని హరే హౌలోన భరిస్తారు, వాళ్ళ పార్టీని తిట్టా భరిస్తారు. చాదగానే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారిని కానీ, మా ప్రభుత్వాన్ని కానీ, మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబు ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి. పక్క నేను హోమ్ మినిస్టర్ చెప్పొద్దు, కానీ నీ అరాచకం పెరిగిపోతుంది. దాదాపు 100 సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డదారిలో సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు. ఏం కాదు, దాంతో చేస్తున్నావు. అధికారానికి వచ్చినావా? ఉన్న సీట్లు వీకినాయి. నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను, నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడికక్కడ అడ్డుకోని, దొరికిన అడ్డుకోని, చలో కేసులు అయితే కేసులు అని. అరే మోడీ గారు మీ ఇష్టం వ్యాఖ్యలు చేస్తారు. హోమ్ మినిస్టర్ చెప్పొద్దు నేను, కానీ నువ్వు నీ హద్దు మీరిపోతున్నావు. పక్కా ఉంటా, పక్కా 100% ఉంటా.
కరీంనగర్ వేదిక రెడీ, నేను వేదిక ఏర్పడేస్తాను. నేను కేసీఆర్ కొడుకు చెప్తాను, పక్క చెప్తున్నా, నేను చెప్తున్నా. సీఎం రమేష్ గారు రమ్మంటా. నేను సీసీ ఫుటేజ్తో సహా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులతో సహా, నువ్వు చంపిన కమిషన్లతో సహా, నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని ఆయన వస్తాను రెడీ ఉన్నాడు. నువ్వు ఎప్పుడొస్తావో టైము డేట్ ఫిక్స్ అయ్యి, నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను. మెయిన్ డేట్ అయితే రాడు కదా ఆయన. ఏ డేట్ అంటే ఆ డేట్ రెడీ. నేను సీఎం రమేష్ గారు రమ్మని బాధ్యత నాది. పక్క నేనే బాధ్యత తీసుకుంటా, పక్క 100%. అన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొడదానికి గిదే మీరు చేసిరన్న. మొడదానికి ఏం చేశారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంకుమం వచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంభం. ఇవాళ వాస్తవం బయటపడేది లేదా? ఇది మేము మొత్తుకొని కాదనంటే వదికు మీడియా చెప్పబడుతుంది, ఊళ్ళలో ప్రచారం చేస్తుంది, మా కుంభములు చేయాలి. ఇంకా దరిద్ర పాడుతో మేము పెట్టుకుంటామంటే కూడా వినపోతుంది మీరు. ఇలా వాస్తవాలు బయటపడ్డాయా లేదా? ఇప్పుడు మళ్ళీ మన కొత్త దుకాణం పడవద్దు, మళ్ళీ టీడీ పడబడుతుంది. మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అహంకారంతో చెప్తలేము. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతగా పోటీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారి చరిష్మా, నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా నిర్ణయించుకున్నారో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత చూరగొన్నది. కాబట్టి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది ఆల్రెడీ. ఏమనంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. అందరికీ ఇచ్చాం అధికారం, బీజేపీకి ఇద్దాం అవకాశం. అందరికీ ఇచ్చాం అధికారం, బీజేపీకి ఇద్దాం అవకాశం అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు గెలవబోతున్నాం అంటే నాకు క్లారిటీ చెప్పురాను మీరు. రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది చెప్పండి, చెప్పరానయ్యో. రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది? ఏ నిధులు మరి కేంద్రంలో